ఓకే. శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పుడు మీరు ఏ లెక్క కట్టారు, అంత ఈజీగా ఎలా ఇచ్చారు? సో ఇచ్చినప్పుడు కూడా ఎవరు వ్యతిరేకించింది లేదు. ఈవెన్ బీసీ సంఘాలు కావచ్చు, పార్టీలకు సంబంధించి కూడా ఎటువంటి వ్యతిరేకత కనిపించలేదు. సో బీసీలు అనేంత వరకే ఈ వ్యతిరేకత ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అట్ ద సేమ్ టైం మీరు లెక్క కట్టాలి, ఒక లెక్క తేలిన తర్వాతే, జనాభా లెక్కలు తేలిన తర్వాతే, కులాల లెక్కను తేలిన తర్వాతే ఇస్తామంటున్నారు. సో ఈడబ్ల్యూఎస్ అప్పుడు మీరు ఏ ప్రాతిపదికన అది ఇచ్చారు, ఇప్పుడు మాత్రం మీ లెక్క కట్టినా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది తెలంగాణ సర్కార్ అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ నీ యొక్క బీసీ బిల్లు కోసం కానీ, బీసీ రిజర్వేషన్ ప్రస్తావన కానీ వ్యతిరేకించిందా జ్యోత్స్న గారు? ఏనాడైనా ఆ రకంగా ఆ కోణంలో మాట్లాడిందా? పైపెచ్చు అసెంబ్లీలో బిల్లుకు సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ సర్కార్ యొక్క రాష్ట్రంలో హడావిడిగా లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి ఇచ్చినటువంటి మాటకు ఏదో అమలు చేస్తున్నట్టు చూపించాలి కాబట్టి ఈ యొక్క సెన్సస్ తీసుకొచ్చి ఆ యొక్క లాజిక్ లేనటువంటి ఒక సిస్టమ్ ఫాలో అయ్యి, ప్రొసీజర్ లేనటువంటి సిస్టమ్ ఫాలో అయ్యి 46% కుదించేసి అన్యాయం చేసేటువంటి ఒక కుట్ర కనబడతలేదా? ఇది మేము మాట్లాడేది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం సెన్సెస్ ద్వారా ఈ ఫైనల్ పొజిషన్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కాదు. ఇది కరెక్ట్ కూడా కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరం లోపల మార్చ్ ఏప్రిల్ లోపల కులగణన కూడాను జనగణనతో పాటు చేసి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఆ యొక్క సామాజిక వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. 75 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఆర్థిక అసమానతలు కావచ్చు, సామాజిక అసమానతలు కావచ్చు, ఏ రకంగా ఉన్నాయి, దానికి అద్దంలాగా కళ్ళ ముందర పెట్టి హౌస్లో పెడతాం, లోక్సభలో పెడతాం, రాజ్యసభలో పెడతాం, చర్చకు అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలు యొక్క స్టాండ్ మాట్లాడచ్చు. వారి యొక్క స్టడీ ఏ స్థాయిలో ఉన్న స్టడీ అర్థమైతే దేశ ప్రజలకు పార్లమెంట్లో చర్చ ద్వారా. సో ఇక్కడ కళ్ళ ముందర ఒక రాష్ట్రంలో కనబడతా ఉన్నది 46% దించేసి. అన్యాయం అనిపిస్తలేదా? లక్షల యొక్క ప్రజల డాటా మొత్తంగా కూడా రాలేదన్న విషయం కూడా తెలిసి కూడాను దాన్నే కరెక్ట్ ఫిగర్ అని మనం భావిస్తూ దాన్ని. సో అప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఇది కరెక్ట్ డేటా కాదు, కరెక్ట్ అడగడం కాదు, ఈ లెక్కే తప్పు అని చెప్పేసి ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ప్లీజ్ పాయింట్స్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీ టైంలో తీసుకుంటా అన్నిటికీ. చెప్పండి. భారతీయ జనతా పార్టీ స్టాండే అది. ఇది కాదు అన్సైంటిఫిక్ గా నడిచినటువంటి ప్రక్రియ. సపోర్ట్ చేశారు. అనేక లోపాలు ఉన్నాయి. కన్వర్ట్ అయినటువంటి ఒక కుటుంబాలు కూడాను బీసీగా ఎస్టీలుగా చూపించేటువంటి ప్రమాదం ఉన్నది. ముస్లింస్లో కూడా అందరూ ఆ యొక్క వర్గం కింద వచ్చేటువంటి యొక్క బీసీ పేరు మీద గణన లెక్క కట్టేటువంటి కులాల పేరు రాపించే ప్రమాదం ఉన్నది. ఇది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ భావిస్తున్నాం. శ్రీనివాస్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు బిల్లుకి. సో ఇప్పుడు అఖిల పక్షాన్ని ఈ బిల్లు పాస్ అవ్వడం కోసం మేము ఢిల్లీకి తీసుకెళ్తాము అని అంటున్నారు. అటు బీఆర్ఎస్ అయితే అఖిల పక్షంగా తీసుకెళ్ళండి మేము వస్తామంటుంది. మరి బీజేపీ నేతలు కూడా వెళ్తారా ఢిల్లీకి? కాంగ్రెస్ పార్టీ ఆందోళనకి మన ప్రయోజనం తెలియజెప్పడానికి కేంద్రానికి అక్కడికి ఢిల్లీకి తీసుకెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ నేతలు అయితే మేము వస్తాం అంటున్నారు. బీజేపీ నేతలు వెళ్తారా? ఎవరంటే వచ్చినారని ఇంతకాలం ఎవరు కాదని వద్దని చెప్పినారు. కూర్చున్నారు కదా, మరి అప్పుడు పిలవచ్చు కదా. ఇప్పుడు పిలిస్తే వెళ్తారా? బీజేపీ నేతలు వెళ్తారా? అరే ఆ మీటింగ్ కే మీ 100 మంది పార్లమెంట్ సభ్యులు, లేకుంటే ఇండియన్ గఠబంధన్ పార్లమెంట్ సభ్యులు ఎవరు రాలేదు కదా. ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. పైపై హౌస్ లో పార్లమెంట్ నడిచినప్పుడు మాట్లాడింది పాపన పోలేదు కదా. మీ యొక్క సీరియస్నెస్ కనబడుతున్నది. దీంట్లో ఏం సీరియస్నెస్ ఉన్నదో, ఎంత లోపం ఉందో కనబడతా ఉన్నది. జస్ట్ ప్రజలకు ఐవాజ్ చేయడానికి తెలంగాణలో అధికారం రావడానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక డ్రామాగా తప్ప ఇంకేం లేదంతా కూడాను. వాళ్ళకు సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే బీసీల పట్ల ఈ దేశంలో న్యాయం చేయడానికి అనేక రాష్ట్రాల్లో ఉన్నట్టు బీసీలకు కూడాను తమిళనాడు లాగా 9th షెడ్యూల్ కాకుండా పార్లమెంట్లో చట్ట సవరణ చేసి
రాజ్యాంగ పరంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంచే ప్రక్రియ చేపట్టేవాళ్ళు. నిన్నగాక మొన్న కదా 2014 వరకు దేశం మొత్తంలో 2014 వరకు యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్తగా డ్రామా మాట మాట్లాడితే ఎట్లా? ఇంత కూడా ప్రాయశ్చితం అనిపిస్తుంది వాళ్ళకు. సారీ చెప్పాలా ఫస్ట్, సారీ చెప్పాలా కాంగ్రెస్ పార్టీ, సారీ చెప్పాలా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మేము తెలిసి కూడా తప్పు మాట్లాడినాం, అబద్ధం మాట్లాడినాం ఓట్ల కోసం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, దండం పెడతాం, సారీ. ఇక్కడ నుంచి అటువంటి అబద్ధ మాటలు మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయం. ఏది చేయాలనుకుంటామో, ఏది సాధిస్తామో, సాధన అవుతుందో అదే మాట్లాడతాం చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా అబద్ధాల యొక్క మాట మాట్లాడతాం. ఇప్పటికీ ఊహాలోకాలు చూపిస్తా ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఇప్పటికి కూడాను మోసానికి ఏ కోశాన కూడా అరే బాగుండదేమో అని ఆలోచించే ప్రసక్తే లేదు వాళ్ళ యొక్క ఆలోచన. ఓకే దత్తాత్రేయ గారు తీసుకోండి. నెక్స్ట్ చెప్పండి శ్రీనివాస్ గారు. ఏమి మించిపోలే జ్యోష్ట గారు. ఫస్ట్ గ్రామ పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఎవరిచ్చారు హక్కు? వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయతీ లేకుండా కార్యాపన చేసే హక్కు ఎవరిచ్చినారు? ఇది అన్యాయం కాదా? ఖాళీ ఉంచేటువంటి ఖాళీ ఉంచే పరిస్థితి లేదు. 5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 7 years అయిపోయాయి, 2 years అయిపోయాయి పీరియడ్ దాటేసి.